ఈరోజు దాసరి నారాయణ గారు పెద్దలు వర్ధంతికి ఇక్కడ రావడం జరిగింది. పెద్ద ఆయన ఆత్మ ఎక్కడున్న శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాసరి నారాయణ గారు అంటే ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి అటు పబ్లిక్ సర్వీస్కి తెలిసిన పేరు. వారు తీసిన ఎన్నో సినిమాల్లో ఎన్నో సోషల్ మెసేజెస్ పాస్ చేశారు, ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు, ఎన్నో ఇన్ఈక్వాలిటీస్కి ఒక వాయిస్ లాగా నిల్చున్నారు. అలాంటి పెద్ద అయిన వర్ధంతికి మేము ఈరోజు రావడము మా బాధ్యత. అలాగే సోషల్ మీడియాలో ట్యాగ్ చేయడం మనోజ్ గారిని ఏదో పెద్ద ఆయన నిజంగా అంటే పిలిపించుకొని మనోజ్ గారి చేతుల మీద ఇది చేయించుకున్నట్టు అనిపించింది. మనోజ్ గారు కూడా ప్రతి సందర్భంలో దాసరి నారాయణ గారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అండ్ మనోజ్ గారికి ఉన్న ఎన్నో టాలెంట్స్ ఐ థింక్ దాసరి నారాయణ గారు కూడా ఒక ఇన్స్పిరేషన్. ఇన్ని అంటే స్టంట్స్ అని కాదు, రైటింగ్ అని కాదు, ఎడిటింగ్ అని కాదు, ఎన్నో కళలకి మనోజ్ గారికి కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా నిలిచినారు దాసరి నారాయణ గారు. వారి ఆత్మ ఎక్కడున్నా శాంతి కలగాలని మనస్ఫూర్తిగా గురువు గారి వర్ధంతి. అండ్ వాస్తవం చెప్పాలంటే నాకు ఈరోజు వర్ధంతి అనే సంగతి నాకు గుర్తులేదు. అది నిజం. నేను ఒక 4 రోజుల క్రితం చిత్రపూరి కాలనీ వైపు వస్తూ ఉంటే గురువు గారి విగ్రహం ఉంటుంది అక్కడ. అది చూసుకొని నాకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా గుర్తుకొచ్చి అరుణానికి వెంటనే ఫోన్ చేసి ఆలమక్క నంబరు చేంజ్ అయినట్టుంది, నంబర్ కావాలని తీసుకోవడం జరిగింది. అండ్ ఆ రోజు వచ్చి చెప్తున్నాను నాకు కొద్దిగా గుర్తుకు వస్తున్నారమ్మా అని చెప్పి. ఈలోగా వేరే పనులు పడి చేయడం ఆలస్యమైంది. కాకపోతే అది జరిగిన 4 రోజులు కూడా కాలేదు. నిన్న సాయంత్రం నాకు ఆ వీడియో చూడగానే నాకు చాలా మనసుకు కష్టం వేసింది. అండ్ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి రాత్రి నేను చెప్పాను అందరినీ తీసుకోవాలి ఇక్కడికి వద్దాం అని. పొద్దున 5:30కి నాకు నా టీంకి ప్రతి ఒక్కరికి అంత లేట్గా చెప్పినా కూడా పొద్దునే మేము వస్తూ దారిలో సిబ్బందిని ఎక్కించుకొని వచ్చి, కార్మిక సిబ్బందిని ఎక్కించుకొని వచ్చి మా కారులోనే వెనకాల అంతా తీసుకొని వచ్చి పొద్దునే వెంటనే యాదగిరి అన్నకు ఫోన్ చేస్తే అన్న తెల్లారుజామునే ఫస్ట్ రింగ్తోనే ఫోన్ ఎత్తారు. ఎత్తి ఇమీడియట్ గా రెస్పాండ్ అవడం జరిగింది. ఇక్కడ ఇమీడియట్ గా జేసీబీ అరేంజ్ చేశారు. అన్న నిజంగా ఇంత తెల్లారితో మీరు ఇవన్నీ చేయడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ జేసీబీ అనే కాదు ప్రతి ఒక్కటి ఇక్కడ టెంట్లు కావాలన్నా, కుర్చీలు కావాలన్నా అన్నకు ఒక బాగా ఎండ అయిపోయింది 11 గంటలకంతా. అండ్ దాదాపు ఒక 20 మంది పనిచేస్తూ ఉన్నాం. చెప్పంగానే ఒక టెంట్లు, కుర్చీలు అండ్ ఇక ప్రతి ఒక్కరి ప్రొడక్షన్ వాళ్ళకి ఎవరైతే నా మాట వరకు వచ్చి అందరికీ ఇక్కడ ఫుడ్ కానీ సదుపాయాలు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు గురువు గారి కోసం ఇంత అభిమానం చూపిస్తున్నారు. అండ్ నా గురువు గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక గొప్ప దర్శకుడు, గొప్ప డైరెక్టర్, గొప్ప యాక్టర్, గొప్ప స్క్రీన్ ప్లే రైటర్ అండ్ నాట్ ఎడిటింగ్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, డైలాగ్స్ దగ్గర నుంచి ప్రతి 24 క్రాఫ్ట్స్ ఉంటే 24 క్రాఫ్ట్స్ లో ఆయన రాణించారు. ఆయన అంతకంటే అది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే నాకు అంతకంటే ఎక్కువ నా కుటుంబ సభ్యుడు, నా గురువు గారు, నా తండ్రి సమానం. ఆయన కానీ, పద్మ గారు కానీ, మా ఆంటీ. సో ఆయన ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాను. ఆయన ఉంటే వాళ్ళే మా కుటుంబానికి పెద్ద. సో వాళ్ళు ఏం లోటో అది మాకు బాగా తెలుస్తుంది, నాకు ఇంకా బాగా తెలుస్తుంది. అలాగా ఆయన గురించి చెప్పాలంటే అండి, నేను చిన్నప్పుడు నేను యాక్టింగ్ కానీ, నా మొగుడు నాకే సొంతం అనే సినిమాలో కానీ ఆయన డైరెక్షన్ లో యాక్ట్ చేసిన చిన్నపిల్లోడిని. పిన్ని భూమి నాదేశ అన్న సినిమాలో నేను ఆయనతో పాటు నటించే ఒక భాగ్యం దక్కింది నాకు చిన్నప్పుడు. అండ్ ఆయనతో పాటు మ్యూజిక్ వెళ్ళేటవాడిని, ఎడిటింగ్ వెళ్ళేటవాడిని. అండ్ నాకు ఏదైనా ఇన్ని క్రాఫ్ట్స్ మీద నాకు కూడా ఇంత ఇంట్రెస్ట్, ఇంత ప్రాణం, ఇంత పిచ్చి ఉందంటే అది మా నాన్నగారితో పాటు దాసనారాయణరావు గారు కూడా అది ఉందండి. అండ్ గురువు గారి గురించి లైఫ్ లో ఈరోజు ఈజ్ ఇన్స్టిట్యూషన్ అండి. ఆయన ఒక ఇన్స్టిట్యూషన్. ఆయన ఇన్స్టిట్యూషన్ గురించి ఈ రోజున ఇండస్ట్రీ ప్రతి ఒక్కరు చూడాలి. ఆయన మనకి ఎప్పుడో దారి చూపించారు. స్పెషల్లీ ఆయన తీసిన సినిమాలు, సోషల్ సినిమాస్ తీశారు, కమర్షియల్ సినిమాలు తీశారు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీశారు. అండ్ ప్రతిసారి దాసరి నారాయణరావు గారు అయిపోయారు అనే టైంలో ఒక కొత్త రకమైన సినిమాతో ముందుకు వచ్చేటోళ్ళు.
అండ్ ఎప్పుడు మెయిల్ డామినెన్స్, ఒక కమర్షియల్, ఒక పెద్ద మాస్ హీరోస్ ఉన్న ప్లేస్ లో, ఆ డామినేషన్ ఉన్న టైంలో ఓసే రాములమ్మ అని విజయశాంతి గారితో ఒక సినిమా తీసి ప్రతి హీరోకి ఒక భయం పుట్టించారు ఆ రోజుల్లో. ఆవిడ ఈక్వల్ కమర్షియల్ హీరో స్పేస్ తీసుకొచ్చారు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్. ఆయన ఇచ్చిన సోషల్ మెసేజెస్ కానీ, ఆయన రాసిన డ్రామా కానీ, ప్రతి ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్. అండ్ ఈరోజు మనం చూస్తున్నాం మన ఇండస్ట్రీలో థియేటర్ సమస్యలు అని చెప్పి మనలో మనం మాట్లాడుకుంటున్నాం, మనలో మనం ఇబ్బంది పడుతున్నాం. కానీ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర చూశాను, దాసనారాయణరావు గారు ఎప్పుడో మనకు మార్గం చూపించారు, ఎప్పుడో ఆయన దారి చూపించారు. ఆయన ఈజ్ ఎ మూవీ మిషన్. ఒక సంవత్సరానికి 10-12 సినిమాలు తీసేటోళ్ళు. ఆయన ఒక అడిగితే, ఎందుకంటే మనం ఒక సినిమా తీస్తే ఇంతమందికి డబ్బు వెళ్తుంది, ఇంతమందికి ఉపాధి కలుగుతుంది, థియేటర్స్ ఫిల్ అవుతాయి, థియేటర్స్ కి మనం రెగ్యులారిటీ ఇవ్వకపోతే థియేటర్స్ కి జనాలు రావడం అది అలవాటు తప్పుతుంది. సో ఎప్పుడో ఒక సినిమా తీయడం కాదు, కంటిన్యూస్ సినిమాలు తీయాలి. కొన్ని పెద్ద అవుతూ ఉంటాయి, కొన్ని మీడియం ఉంటాయి, కొన్ని స్మాల్ ఉంటాయి. కానీ దీనికి అంతా పరిష్కారం ఆయన ఎప్పుడో చెప్పారు. ఏంటంటే వీ షుడ్ డూ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్. నేను, మా తోటి నటులు కానీ, అండ్ ప్రతి ఒక్కరు కానీ, మై రిక్వెస్ట్ ఇస్, ఆయన అందరూ ప్రయత్నిస్తున్నారు. బట్ నేను ఆ దేవుని కూడా కోరుకునేది ఏంటంటే మన సినిమా థియేటర్ ఫ్లోరిష్ అవ్వాలి. ఒక సినిమా చేసే చోట మనం అందరం ఒక 2, 3, 4 సినిమాలు మనం మాక్సిమం ఎంత పని చేయగలుగుతామో చేసి, ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు రివైవ్ ద ఇండస్ట్రీ ఆల్సో, ఎస్పెషలీ థియేటర్స్. అండ్ దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్. అండ్ నాకు నిజంగా ఈరోజు ఇలా వచ్చి మా చేతుల మీద ఇది అవ్వడం నిజంగా అది దేవుడి బ్లెస్సింగ్స్. ఆయన దేవుళ్ళని ఆయన చేయించుకొని, ఆయన మా ఆంటీ పిలిపించుకున్నారు. అలాగే తెలిసింది ఏంటంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, ఆలమ్మక్క కానీ, బావగారు కానీ, అండ్ అరుణ్ అన్న కానీ, ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం తిథి ప్రకారం నెక్స్ట్ వేరే డేట్కి వచ్చింది, June 20కి వచ్చింది. సో యూజువల్లీ అందరూ ఈ టైం అనుకుంటారు కాబట్టి అనుకున్నారని విన్నాను. సో తిథి కోసం వెయిట్ చేస్తూ డిలే అయింది తప్ప, అండ్ దీంట్లో ఎవరిని తప్పు పెట్టేదానికి లేదు, ఒకరిని ఇది చేసేదానికి లేదు. ఇది జస్ట్ మిస్లుక్ బై ఎవ్రీవన్. ఇందులో నేను కూడా బాధ్యత తీసుకుంటున్నాను. అండ్ ఐ థ్యాంక్ ఆ చెల్లమ్మ ఎవరైతే పోస్ట్ చేశారో, థ్యాంక్స్ అమ్మా గౌతమి, మీరు మా దృష్టికి తీసుకొచ్చారు. అండ్ ఇట్స్ గుడ్ ఐ ఓపెనర్. అండ్ మన పెద్దల్ని, మనకి ఎంతో జీవితాన్ని చూపించినటువంటి గొప్ప వాళ్ళని, అండ్ దాసనారాయణరావు డైరెక్టర్ గారు ఇస్ నాట్ ఆర్డినరీ పర్సన్, ఈస్ ఇన్స్టిట్యూషన్. దీని గురించి అందరూ తెలియాలి. ఆయన అన్ని సినిమాలు చేశారు. ఆయన ఉన్నంత వరకు ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం ఉన్నా ఒకే ఒక వ్యక్తి దాసనారాయణరావు గారండి. అండ్ నేను చూసేటోండి కొంచెం 100 మంది 1000 మంది వెయిట్ చేసేటోళ్ళు ఆయన కోసం. జస్ట్ ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం అయిపోతుందిరా అని చెప్పి. అండ్ ఆయన వెళ్ళినప్పటి నుంచే మనకి ఆ ప్లేస్ ఫిల్ చేసేదానికి, అండ్ ఆ జనరేషన్ అన్ని క్రాఫ్ట్స్ గ్రిప్ ఉన్న వాళ్ళు, ఇట్స్ డిఫికల్ట్ అండి, యుగానికి ఒకరు. అందుకే ఈజ్ ఇన్స్టిట్యూషన్. ఆయన చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. వచ్చే తరానికి, కొత్త నటులకి, కొత్త వాళ్ళకి, కొత్త డైరెక్టర్స్ కి, కొత్త రైటర్స్ కి దయచేసి ఆయన చేసిన హిస్టరీ చూడండి, ఆయన చేసిన సినిమాలు చూడండి, ఆయన ఏ విధంగా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారో చూడండి. ఆయనే మనకి పరిష్కారం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. క్షమించాలి. ముఖ్యంగా పొద్దున్న వచ్చి యాదగిరి అంతా వచ్చి ఇక్కడ కలిసి ఇవన్నీ పని చేస్తూ ఉంటే ఇంకొంచెం మాకు సపోర్ట్ అవసరం అండి. నేను సో అప్పుడు ఇమీడియట్ గా నేను ఏం చేశానంటే, అప్పుడు అన్న ఎమ్మెల్యే గారి నెంబర్ కావాలంటే అన్న ఇమీడియట్ గా ఎమ్మెల్యే గారి నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేసి, సార్ నేను ఇలా మనోజ్ని మాట్లాడుతున్నాను సార్ అంటే, ఆయన ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి, ఇలా ఇక్కడ వచ్చిన్నాము మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అంటే, అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద ఆయన 20 నిమిషాలు 20 to 30 minutes కూడా పట్టలేదండి. ఆగమేఘాల్లో వచ్చి ప్రతిదీ చూసుకొని, ఆయన కూడా దండాలు పెట్టుకొని ఇమీడియట్ గా సర్పంచ్ గారికి ఫోన్ చేయడం జరిగింది, ఆయన రావడం. అండ్ థ్యాంక్ యూ సార్ సపోర్ట్ గా నిలబడినందుకు. అండ్ మేము కూడా ఇక్కడ మా ప్రయత్నం, నేను కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇక్కడ ఇంత ప్లేస్ ని ఏదైనా స్పోర్ట్స్ గాను, పిల్లల క్రీడా గాను, ఎందుకంటే గురువు గారికి, మా ఆంటీ గారికి ఎప్పుడు జనాలు, ఎప్పుడు 10 మంది, ఎప్పుడు ఓలాలో ఉండేది. సో ఇది ఉత్త పార్క్ గా కాకుండా దీని ఏదైనా యాక్టివేషన్ చేస్తే బాగుంటుంది, చుట్టుపక్కల పిల్లలు ఆడేదానికి అనేది నా కోరిక. అది జరగాలని చూస్తున్నాను. మా అంకుల్ దాసనారాయణరావు గారు, మా ఆంటీ పద్మ గారు ఎక్కడున్న వాళ్ళ ఆత్మ శాంతించాలని. ఐ మిస్ యు అ లాట్. థ్యాంక్ యూ.